వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే ముందుగా వెలుగు దినపత్రికలో రేషన్ కార్డ్స్ లాస్ట్ 6 yearsగా ఒకటి కూడా ఇవ్వలేదు. దాని గురించి స్పెషల్ స్టోరీ వెలుగు దినపత్రికలో చూడొచ్చు. 6 ఏళ్ల నుంచి ఒక్క క్యారెటీలే రేషన్ కార్డుల కోసం గ్రేటర్లో 6 లక్షల మంది ఎదురుచూపులు, అప్లికేషన్లు తీసుకుంటే తప్ప కార్డులు ఇచ్చులేదు. కార్డులు లేక తిప్పలు పడుతున్న నిరుపేదలు, ఆసరా పెన్షన్ల కోసం గ్రేటర్లో 3 లక్షల మంది వెయిటింగ్. ఇక విత్డ్రా చేసుకుంటారా లేదా, రెబల్స్కి టీఆర్ఎస్ బుజ్జగింపులు, హెచ్చరికలు. తిరుగుబాటు క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో రంగంలోకి కేటీఆర్ పిలిపించుకొని సంప్రదింపులు. ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రయోజనం, భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. వినకుంటే పార్టీ నుంచి బహిష్కరణ మళ్లీ రానియబోమని స్పష్టం. ఇక సిటీలో ఏడ చూసినా సారు కారు బొమ్మలే. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు టీఆర్ఎస్ హోర్డింగ్సే. చివరికి టాయిలెట్స్ను వదలలే. ప్రతిపక్షాలకి స్పేస్ లేకుండా ఆక్యుపై చేశారు. ఇక ఈనాడు దినపత్రికలో కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది అహ్మదాబాద్ కాదు, హైదరాబాద్. భాజపా మాయమాటల్ని ఇక్కడ ప్రజలు నమ్మరు. 5 ఏళ్లలో హైదరాబాద్ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాం. శాంతి భద్రతలు, తాగునీరు సహా అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పు. ఎన్నికల తర్వాత వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం. ఫిబ్రవరిలోగా జిహెచ్ఎంసీకి కొత్త చట్టం తెస్తాం. కేంద్రం పైసా విదల్చడం లేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక టీఆర్ఎస్కి 20 స్థానాలే వస్తాయి. పాత బస్తీలో బకాయిలు వసూలు చేశాకే ఓట్లు అడగాలని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను బీజేపీ విడుదల చేయబోతుంది. ఇక మా నేతల్ని కొంటున్నారు భూపేంద్ర యాదవ్, అందుకే వచ్చారా బీజేపీ దిగజారుడు రాజకీయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో డబుల్ ట్రబుల్, ఇంకా అమలుకు నోచుకొని డబుల్ ఇళ్ల హామీ. 2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రస్తావన. టీఆర్ఎస్కి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు గుదిబండగా ఎలక్షన్స్లో మారబోతున్నాయని ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. ఇక వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు వాయిదా. 23న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావు. కోర్టు నుంచి స్పష్టత వచ్చేదాకే అంతే అంటూ ప్రభుత్వం చెప్పింది. మరో 3-4 రోజుల సమయం బట్టే ఛాన్స్ ఉన్నట్టుగా ప్రభుత్వం నిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇక కేటీఆర్ నిన్న హైదరాబాద్లో చిచ్చు కుట్ర, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం బీజేపీ చేస్తుంది. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయడం అందుకే అంటూ కామెంట్ చేశారు. అయితే భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు వెళ్ళొద్దు, మజ్లిస్కు అధికారం ఇస్తే వెళ్ళనివ్వరు అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము వాస్తవాలు చెప్తున్నాం. టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. వరద సాయం ఆపాల్సిందిగా ఏ పార్టీ లేఖ రాయలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా బీజేపీవి కొనుగోలు రాజకీయాలు, అందుకే భూపేంద్ర యాదవ్ రాష్ట్రానికి వచ్చారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ఫోకస్ చేసింది. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకి చివరి రోజు. ప్రచారం జోరందుకుంటుంది. 3 పార్టీల నేతలు కూడా నిన్న మాట్లాడారు. కేటీఆర్ ఇది అహ్మదాబాద్ కాదు హైదరాబాద్ అంటున్నారు. మత కల్లోలాల కుట్రకు బీజేపీ తెరలేపుతుంది. హైదరాబాద్లో చిచ్చు కుట్ర రేపుతుంది అంటున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్కు ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. బండి సంజయ్ ఏమో భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు వెళ్ళొద్దు, అది పాకిస్తాన్లో ఉందా ఆఫ్ఘనిస్తాన్లో ఉందో అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ భూపేంద్ర యాదవ్ మా ఇండ్లకు ఎందుకు రావడం, టీఆర్ఎస్ మీద పోరు కాకుండా కాంగ్రెస్ను నేతల్ని కొనాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ బీజేపీని విమర్శించారు. సో ఈ అంశాల మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దేవేందర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, భాగ్యలక్ష్మి ఆలయానికే ఎందుకు వెళ్ళాలి, అదొక కుట్ర, హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది, ఇది అహ్మదాబాద్ కాదు హైదరాబాద్ అంటున్నారు కేటీఆర్. సార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో ఆయన తెలుసా, నాకు తెలియదు. నాకు తెలియదు కానీ ఎక్కడుందంటే ఆయనకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ భాగ్యలక్ష్మి దేవాలయం అనేటువంటిది ఒక రకంగా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం హైదరాబాద్ కు ఒక ప్రైడ్, హైదరాబాద్ ఐడెంటిటీ, హైదరాబాద్ గుర్తింపు, హైదరాబాద్ యొక్క అంటే భాగ్య నగరం అనేటువంటి పేరు అక్కడ నుంచి మొదలైంది సార్. ఇది ఆయన జ్ఞానం లేదు, హైదరాబాద్ గురించి ఆయన తెలిసింది లేదు, ఆయనకు తెలియదని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ తెలియదు కాబట్టి ఆ మాట మాట్లాడాను. నేను ఏమన్నామంటే భాగ్యనగర్ టెంపుల్ కి ఎందుకు పోయినారంటే ఆయన దుర్మార్గమైన కామెంట్ చేశాడు. నేనేమంటే మా సంజయ్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు అక్కడి నుంచే, మీరు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయమా వద్దు, తాడుబని హనుమాన్ దేవాలయమా వద్దు. నిన్న ఆయన చెప్పాడు, కేటీఆర్ గారు చెప్పారు, ఎక్కడ మా సనత్ నగర్ లో ఉన్న మన అమ్మవారి దేవాలయం దగ్గరకు వస్తారా, నువ్వు ఎక్కడ వస్తావు, పెద్దమ్మ గుడి దగ్గరకు వస్తావా, నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పా, నిజం చెప్పమనడానికి మేము ఇక్కడికి రమ్మన్నా. అయితే ఆయన మేము ఎందుకు రమ్మన్నాం అంటే అక్కడ పక్కన మక్కా మసీద్ కూడా చాలా పవిత్రమైనటువంటి చారిత్రకమైనటువంటి హైదరాబాద్ కుతుబ్ షాహీలు కట్టించిన మక్కా మసీద్ కూడా ఉంది కదా, అప్పటి నుంచి ఉన్నటువంటి చార్మినార్, అక్కడ నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ ప్రైడ్, ఆ కేంద్రం అనేటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు, ఈ 3 కేంద్రాల దగ్గర నిజం చెప్తాడని రమ్మన్నాం సార్.
నిజం చెప్పడం కోసం రమ్మని తప్పిస్తా ఆడ మేము ఆడుకోవడానికో మీతో మాట్లాడుకోవడానికో ముచ్చట పెట్టుకోవడానికో ఆడే దీనికోసం మేము రమ్మలే. మేము రాసిన లేఖ తప్పు, మేము రాసిన లేఖ అబద్ధం అని అయినప్పటికీ కూడా మీరు రాజకీయ ఆరోపణ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేస్తారు. వేరే వాళ్ళు ఆరోపణ చేస్తే చర్చలేనే లేదు. వేరే వాళ్ళు ఆరోపణ చేస్తే పట్టించుకునే వాళ్ళం కాదు. ముఖ్యమంత్రి ఆరోపణ చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడికి రండి. మీరు నమ్ముకున్న, మీరు పెద్ద హిందువు కాబట్టి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర రండి. లేదు మీరు పెద్ద సెక్యులర్ వాది, ప్రపంచంలోనే మీ అంత సెక్యులర్ వాది లేనే లేడు కాబట్టి ఆ పక్కన మక్కా మసీద్ చౌరస్తా ఉంది. హైదరాబాద్ చరిత్ర 100 సంవత్సరాల హైదరాబాద్ గౌరవానికి అనుకుంటే అదే చార్మినార్ చౌరస్తా. చార్మినార్ ఉన్నటువంటి చౌరస్తా హైదరాబాద్ ప్రైడ్, అది హైదరాబాద్ ఐడెంటిటీ అనేది చార్మినార్, మక్కా మసీద్, భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడికి రండి. అట్లీస్ట్ హైదరాబాద్ చూసి 400 ఏళ్ళన్నా గుర్తుకొచ్చి మీకు మాట్లాడతారు అనుకొని మీరు నిజం చెప్తారు అనుకో రమ్మన్నాం సార్. మాకేమి అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారైనా, దర్బార్ మసీద్ అమ్మవారు కర్వానైనా, లేకపోతే ఎల్లమ్మ దేవాలయం అయినా, పెద్దమ్మ గుడి అయినా అన్ని దేవాలయాలు ఒకటే సార్. మాకు దేవాలయాల దగ్గర పోవడం అనేటువంటిది ఈ ఉద్దేశంతో రమ్మన్నాం. ఆయన కోసం రమ్మన్నాం కానీ మా కోసం కాదు. కానీ ఆయనకు మరి కేటీఆర్ గారికి దాని విషయం అర్థమైందో అర్థం కాలేదు. అక్కడ ఎంత పవిత్రమైనటువంటి స్థలం అనే విషయం తెలుసో నాకు అర్థం కాలేదు. అందుకోసమే అది అంతవరకే కరెక్ట్ సార్. రెండో పాయింట్ ఏంటంటే నా హైదరాబాద్ మీరు ఎంతమంది అహ్మదాబాద్ హైదరాబాద్ కాదు, మీకు కొంచెమన్నా ఉండాలి సార్. మీ మేయర్ గారు మీరు మీ ఇద్దరు కలిసి అహ్మదాబాద్ పోయారు సార్. పోయి సాబర్మతి నది ఎంత బాగా చేశారో చూశారు సార్. సాబర్మతి నదిలో ఎంత మంచిగా నీళ్లు ప్రవాహం. ఒకప్పుడు మూసీ నది లాంటిది సాబర్మతి నది. కావాలంటే ఫోటో తీసుకోండి. సాబర్మతి నది ఫోటో దొరుకుతాయి మీకు. అప్పటి ఫోటోలు కూడా దొరుకుతాయి, ఇప్పుడు ఫోటోలు కూడా దొరుకుతాయి. అదే సాబర్మతి నదిలో మన పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు నరేంద్ర మోడీ గారు బోటు కూడా షికారు చేశారు సార్ అదే సాబర్మతి నదిలో. కాబట్టి మీరు కూడా చూసి వచ్చారు కదా. హైదరాబాద్ లో అహ్మదాబాద్ చేస్తాం మేము అంటున్నాం, అంత గొప్ప నగరంగా చేస్తాం అంటున్నాం. అంత అహ్మదాబాద్ లో ఎట్లయితే సాబర్మతి నదిని ప్రవహింపజేసిందో మోడీ గారు, ఆ విధంగా మేము హైదరాబాద్ నగరంలో మూసీ నదిని ఆ విధంగా ప్రవహింపజేస్తాం అంటున్నాం. మరి నీకు అహ్మదాబాద్ కదంటే అహ్మదాబాద్ కమ్యూనల్ రైట్స్, హైదరాబాద్ అహ్మదాబాద్ ఏమైనా గొడవలు అవుతున్నాయి. నిన్న చెప్తున్నారు కమ్యూనల్ రైట్స్ వస్తున్నాయి, అక్కడ కాదు ఇక్కడ కాదు. సరే 80వ దశకంలో 90వ దశకంలో దేశంలో మురాదాబాద్, అలీగఢ్, లేకపోతే మీ దేశంలో ఎక్కడన్నా దగ్గర ముజఫర్ నగర్, అలీగఢ్, మన లక్నో, కాన్పూర్ ఎక్కడ జరగలేదు కమ్యూనల్ రైట్స్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి. మోడీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వాజ్పేయి గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల్లో కావచ్చు, లేదా మేము చాలా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడైనా కమ్యూనల్ రైట్స్ జరిగినాయా, మత కల్లోలాలు జరిగినాయా, ఎక్కడ జరిగినాయో చెప్పమనండి. చాలా హైదరాబాద్ చూస్తలేరా, పేపర్ చూస్తున్నారా, టీవీ చూస్తున్నారా ప్రజలు? ఇంకా ఎవరు ఎంత కాలం హైదరాబాద్ ప్రజలు మోసం చేస్తారు సార్? ఈ రకమైన మోసాలు చేయకండి. ఎక్కడ కమ్యూనల్ రైట్స్ ఆగిపోయినాయి, అంతటా ఆగిపోయినాయి. మీరు కాంగ్రెస్ గొప్పతనమా, టీఆర్ఎస్ గొప్పతనమా, బీజేపీ గొప్పతనమా, దేశం మొత్తం మీద ప్రజలు కమ్యూనల్ వైపు అంటే ఆలోచనలు లేరు. మీరు అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్నారు. బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత, లేదా ఇంకో స్థానిక ప్రభుత్వాల ప్రాంతీయ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రజలు అందరూ కలిసి ఉంటున్నారు. కమ్యూనల్ రైట్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, బీజేపీ కూడా క్రియేట్ చేస్తున్నారు. కానీ తప్పుడు ఆరోపణ, అబద్ధపు ఆరోపణ, మళ్ళీ అదే ఆరోపణ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయింది. ప్రజలు ఇంకా నంబర్ మీ దుబాకలు కూడా అదే పని చేశారు, ఇప్పుడు కూడా నంబరు. విజయ్ గారు విజయ్ గారు ప్రచారం చూస్తుంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండదు, బీజేపీకి ఓట్లు వస్తే హైదరాబాద్ శాంతి సామరస్యాలతో ఉండదు, దీన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా ప్రచార సరళి? టిఆర్ఎస్ కి అడ్వాంటేజా, ఏది అడ్వాంటేజా అనే దానికంటే బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగానే కనిపిస్తుంది. ప్రశాంతంగా 6 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉండి ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము, పెట్టుబడులు బాగా వస్తున్నాయి. ఒక దేశానికి అభివృద్ధి ఇంజన్ గా, రాష్ట్రానికి అభివృద్ధి ఇంజన్ గా పని. ఇప్పుడు పెట్టుబడులు బాగా వస్తున్నాయి, ఓకే. మరి గుజరాత్ కు మీరు అన్నారు కదా, అహ్మదాబాద్ కు ఇంకా ఎక్కువ వస్తున్నాయి కదా పెట్టుబడులు. అక్కడ ప్రశాంతం లేదా? అహ్మదాబాద్ ప్రశాంతంగా లేదా? అదే కుట్ర ఇక్కడ జరిగేదే, అదే కుట్ర. అహ్మదాబాద్ మీరు అన్నారు కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు అంటే, బీజేపీ పాలిత రాష్ట్రమైన అహ్మదాబాద్ లో కూడా మరి అహ్మదాబాద్ కి ఎందుకు వస్తాయి పెట్టుబడులు? ఒక్క నిమిషం ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆలోచించాలి. జరిగే కుట్రనే అది. నార్త్ ఇండియా కుట్ర జరుగుతున్నది. సౌత్ ఇండియాలో హైదరాబాద్ గ్రోత్ ఇండియన్ మొత్తం పెట్టుబడులన్నీ తరలించి. మరి కేటీఆర్ అహ్మదాబాద్ కాదు హైదరాబాద్ అని ఎందుకన్నారంట?
ఇది అహ్మదాబాద్ కాదు, హైదరాబాద్ అంటే అహ్మదాబాద్ లో ఏదో మత ఘర్షణలు జరుగుతున్నట్టు కదా. ఎందుకండి ఇప్పుడు మీరు ఎంత తెచ్చిందో చెప్పండి. హైదరాబాదు ఒక డబ్బులున్న దేశానికి డబ్బులు ఇస్తున్నది. డబ్బులు ఇస్తుంటే కేంద్రం నుంచి మీరు అదనపు నిధులు ఏం తెచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తున్నామో చెప్పాలి తప్ప ఇక్కడ ఉద్రిక్తలు బిజినెస్ దెబ్బతినే విధంగా క్రియేట్ చేసి ఇక్కడికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా నార్త్ ఇండియాకు పోవాలనా? ఇప్పటికి 6 ఏళ్ల నుంచి ఆంధ్ర పాలకుల చేతుల నుంచి ఇప్పుడే తేరుకుంటున్నటువంటి తెలంగాణ మళ్ళీ నార్త్ ఇండియా చేతిలో పెట్టాలా? హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇలాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ ఒప్పుకోరు. ఎందుకంటే అదొక పెట్టుబడిదారుల కుట్ర కావచ్చు, ఇంకే రకం వీళ్ళకి రాజకీయ కంటే కూడా ఎక్కువ ఆర్థికమైనటువంటి కుట్ర జరుగుతున్నది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని తగ్గియాలి, ఇక్కడికి వస్తున్న ఇంటర్నేషనల్ పెట్టుబడులు అన్నింటినీ కూడా నార్త్ ఇండియాకు తరలించకపోవాలనే కుట్రలోనే ఇక్కడ బీజేపీ నాయకులు కూడా సహకరిస్తారు అనుకోవాలి. లేకపోతే అభివృద్ధి మీద చర్చ పెట్టండి, కేంద్రం నుంచి అదనపు నిధులు ఎంత తీసుకొస్తామో పెట్టండి. ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి 1450 కోట్ల రూపాయలు కూడా ఇంతవరకు హైదరాబాద్ తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఇవ్వలేదు, ఈ వివక్షత చూపిస్తున్నది. అదే వేరే దానిలోకి ఇస్తున్నారు. అదే విధంగా మిగతాకు సంబంధించిన కంటోన్మెంట్ ఏరియాలో ట్రాఫిక్ రిలాక్సేషన్ కూడా ఇప్పలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాల మీద మేము ఇది వస్తే ఇది తెస్తాము, ఆల్రెడీ ఒక 10 రూపాయలు తీసుకొచ్చి మేము ఈ 10 రూపాయలు సాయం చేసినాము, మీరు మాకు అడగాలనే విధంగా వదిలిపెట్టి ఈ మత గొడవలు సృష్టించే విధంగా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. హైదరాబాద్ మంచి బిజినెస్ గ్రోత్ రేట్ ఉంటున్నది. 21,000 కోట్లతో అమెజాన్ పెట్టుబడులు ఉద్దేశం. ఈ రకమైనటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఏ రాష్ట్రం కల్లోలంగా ఉందో చెప్పమనండి సార్. ఈ రాష్ట్రం కల్లోలంగా ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది. ఏ రాష్ట్రం కల్లోలంగా ఉందో చెప్పమనండి. నిరంతరం కరెంట్ సరఫరా రకమైన గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుందండి దేశానికి. విజయ్ గారు ఏ రాష్ట్రం కల్లోలంగా ఉంది? ఏ రాష్ట్రం కల్లోలంగా ఉంది? విజయ్ గారు ఒక రోజు బెంగళూరులో నైట్ కి మత గొడవలకు ఎట్లయినా ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో ఉన్నది, హైదరాబాద్ జరగలేదా? ఉంటున్నది. హైదరాబాద్ జరుగుతున్నా పరిస్థితి క్రియేట్ చేయాలనేనా మీరంతా? హైదరాబాద్ జరుగుతున్నా ఎన్కౌంటర్స్ ఏం జరుగుతున్నాయి హైదరాబాద్? ఒక్క నిమిషం విజయ్ గారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ తీసుకుందాం. దేవేందర్ రెడ్డి గారు వాళ్ళు టిఆర్ఎస్ బీజేపీ రెండు ప్రచారం కూడా ఈ హైదరాబాద్ లో చిచ్చు కుట్ర చేస్తుందని టిఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఏమో ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్ అని కేటీఆర్ అన్నారు కదా, గుజరాత్ కు మరి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా, అక్కడ జరుగుతాయి మత కల్లోలు అవి జరుగుతాయని వాళ్ళు అంటారు. ఇక్కడ జరిగి అక్కడ తీసుకోవాలని కదా కుట్రంతా, నార్త్ ఇండియా కుట్ర. అంటే విజయ్ గారు అంటే నాకు చాలా గౌరవం. అంటే విజయ్ గారు అంటే నేను ఒక సిటిజన్ గా చెప్తున్నా విజయ్ గారికి, అంటే నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ. అంటే పెట్టుబడులు అనేటటువంటిది ఇలా కేటీఆర్ని చూస్తే కేసీఆర్ని చూస్తే రావట్లే. ఒకటి ఏంటంటే ఇదే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మనం చూసినాం సెస్మాలజికల్గా హైదరాబాద్ అనే ఒక జియోగ్రఫికల్గా హైదరాబాద్ అనేటటువంటి స్టేట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫర్ టు కీప్ బ్యాకప్ ఆఫీసెస్ ఇక్కడ అని చెప్పి ఈవెన్ ఐటీ కంపెనీస్ కానీ ఇప్పుడు అమెజాన్ వచ్చింది అంటున్నారు పెద్దలు. అమెజాన్ రావటం అనేది వాళ్ళ సేఫ్టీ మేనర్స్ లో ఇక్కడ నుంచి దే కెన్ రీచ్ ఎనీ అదర్ డెస్టినేషన్స్ ఈజీలీ వాళ్ళు ఇక్కడ నుంచి షిప్పింగ్ చేయడం కోసం. అందుకే అంత పెద్ద కేటీఆర్ పోయి ఏదో లాబింగ్ చేసో లేకపోతే ఆయన ఏదో వాళ్ళని రిక్వెస్ట్ చేసో కాలు పట్టుకునో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ అని చెప్పి ఏదో తీసుకొచ్చిన సందర్భం కాదు. యాక్చువల్గా సరే బీజేపీ ఏం చేసిందనే దానికి మనం క్వశ్చన్ చేద్దాం. నిజంగా వాళ్ళు ఏమైనా అధికంగా ఫండ్స్ ఇచ్చిండ్రా, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో మేము ఇదిగో ఈ రకంగా చేయబోతున్నాం అన్నారా? ఓకే, దట్ వీ హ్యావ్ టు క్వశ్చన్. కానీ అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ కేటీఆర్ గొప్పతనం కాదని నేను చాలా సుస్పష్టంగా చెప్తాను. ఎందుకంటే విజయ్ గారు కూడా తెలుసు, మరి ఎందుకో విజయ్ గారు ఆ రకంగా అంటున్నారు. కానీ రెండో అంశం ఏంటంటే హైదరాబాద్ అనేది వీళ్ళు వచ్చినాక డెవలప్ అయింది కాదు. అప్పటికి మేము ఎయిర్పోర్ట్ కట్టినాం, రింగ్ రోడ్లు తెచ్చినాం, మెట్రో ట్రైన్ ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. వీళ్ళు మధ్యలో ఇవన్నీ కట్టి కూడా 2 సీట్లు వచ్చినాయి 2016లో. అన్న ఇది ప్రజల మ్యాండేట్. మేము అదే అప్పటికే అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయింది, ఎల్లంపల్లి వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, మెట్రో రైలు కట్టారు, మెట్రో రైలు అగ్రిమెంట్ దాదాపు పూర్తయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయింది.
ఇవన్నీ చేసినా మీకు 2 సీట్లు ఇచ్చారు. అంటే మీరు ప్రచారం చేసుకోలేదు. ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం మీరు చూసిన మొదటి నుంచి కూడా, అంటే ఒక తల్లిదండ్రి పిల్లలకి ఏదైనా చేస్తే మేమే చేసినామని చెప్పుకునే అంత దౌర్భాగ్య స్థితిలో తల్లిదండ్రులు ఉండరు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా చేసింది రాష్ట్రానికి దేశానికి అంటే మేమే చేసాము అనేటటువంటి ధోరణి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రజలకు సేవ చేయటమే, అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తుంది. లేకపోతే మీలో మీరు కొట్లాడుకోవడం కొట్లాటలు అనేవి ఇట్స్ ఇన్మెటీరియల్. భరత్ గారు మీకు తెలుసు, అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా కొట్లాటలు ఉంటాయి, దాని వేరే విషయం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ మీకు వేరే ఏ పార్టీలో, నేను స్వేచ్ఛగా ఈరోజు నాకు టికెట్ రాలేదంటే నేను అడుగుతాను, కొట్లాడతాను. కానీ నేను అట్లని చెప్పేసి పార్టీ వీడియో లేకపోతే ఇంకేదో చేసే ప్రయత్నం ఉండదు. పార్టీకి అందరం కట్టుబడి పనిచేస్తాం. ఈ రోజు వరకు 60 ఏళ్లలో జరిగింది 6 ఏళ్ళలో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటారు టీఆర్ఎస్. 67,000 కోట్ల రూపాయలలో వాళ్ళు పెట్టింది దాదాపు 17,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు వీళ్ళు కమిషన్ల పేరు మీద వివిధ రకాల పథకాలకు మళ్లించి వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు తప్ప దానికి చేసింది ఏం లేదు. ఎందుకు 67,000 కోట్లు పెట్టాల్సి వచ్చిందండి? ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో కానీ వివిధ సభల్లో కానీ హైదరాబాద్లో 12,000 కోట్ల రూపాయలు చాలండి హైదరాబాద్ అభివృద్ధికి, ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దొచ్చు, ఒక డల్లాస్ చేయొచ్చు, ఒక ఇస్తాంబుల్ చేయొచ్చు, ఒక సింగపూర్ చేయొచ్చు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. మరి 12,000 కోట్లు చాలని తండ్రి అన్నప్పుడు 67,000 కోట్ల రూపాయలు కొడుకెట్లా ఖర్చు పెడతారండి? అసలు బడ్జెట్ ఎక్కడిది? ఎంత పెట్టండి దానికి, మీరు మొత్తం బ్రేకప్ ఇవ్వండి దానికి. 67,000 కోట్ల రూపాయలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోజు వరకు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజాం పరిపాలన చేసినటువంటి పరిపాలన దోవిన గటర్ కాలువలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్స్పెన్షన్ ఆఫ్ ద సిటీలో ఇచ్చినటువంటి పర్మిషన్లో గటర్ కాలువలే ఉన్నాయి. వీళ్ళు కొత్తగా వచ్చి ఎక్కడ పర్మిషన్స్ ఇచ్చిండ్రు? ఏం చేసిండ్రు వీళ్ళు? ఎక్కడ ఏ రకమైనటువంటి ఈయన 100 రోజుల ప్రణాళిక మీకు గుర్తుండొచ్చు. 2016లో గెలిచిన తక్షణం ఈయన ప్రెస్ మీట్ పెట్టి 100 రోజుల్లో నాకు ఒక ప్రణాళిక ఉంది అంటే, ఒక మిత్రుడు అడిగిన, జర్నలిస్ట్ మిత్రుడు, సార్ ఏంది ఆ ప్రణాళిక, ఏమైనా డిస్క్లోజ్ చేస్తారంటే, నో ఐ కుడ్ నాట్ డిస్క్లోజ్ నౌ, ఐ కెన్ షో యూ మిరాకిల్ ఇన్ 100 days అన్నారు. మరి ఎక్కడ పోయినా 100 days కనీసం ఒక్క పని కూడా చేయలే. ఇవాళ బస్తీ దవాఖాన్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. హైప్ చేస్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గ్రౌండ్ లోకి రమ్మనండి, మేము గ్రౌండ్ లో తిరిగి వస్తా ఉన్నాం. రాత్రి 2 గంటలకు వచ్చిన నేను కూడా. పార్టీ నేతలు ఒక్కొక్కళ్ళే బీజేపీలో టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, నేను దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. నిన్న మా చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా, ఎందుకు టిఆర్ఎస్ ని టార్గెట్ చేయట్లేదు బీజేపీ, ఎందుకు కాంగ్రెస్ వైపే వస్తా ఉన్నారు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ ద ఫేర్ అంటున్నా. ఈ రోజు మేము ఎలక్షన్లకు పోతున్నప్పుడు మీరు వచ్చి డిస్టర్బ్ చేయడము, మైండ్ గేమ్ ఆడటం అనేది ఇది అంత శుభపరిణామం కాదు. సరే, గెలుపోటములు ప్రజల మ్యాండేట్ ని వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇవాళ గ్రౌండ్ లో ఇవాళ కేటీఆర్ గారిని అసలు ఆయన రోడ్ షోలో పచ్చి అబద్ధాలే చెప్తా ఉన్నాడు. మొత్తం రోడ్ షో అంతా అబద్ధాలే. ఎందుకు నీకు ఇన్ని అబద్ధాలు కేటీఆర్ గారు? ఈ రోజు నువ్వు ఏదైనా చేసినట్టుంటే బాజాప్తా నువ్వు చేసిన పనిని బాజాప్తా రిలీజ్ చేయి బయటికి, సోషల్ మీడియా ద్వారా పంపించు బయటికి. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఎవరి సొత్తండి? ఇవాళ పబ్లిక్ టాయిలెట్లను వదలకుండా, మెట్రో పిల్లర్స్ను వదలకుండా ఈ రోజు మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ప్రచారం చేసిన పనులు ఎన్ని కంప్లీట్ చేసిందండి? మీరు చేసిందే దానికి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ గొప్పతనాన్ని ఇవాళ మీ అకౌంట్లో వేసుకొని ఇవాళ మీరు ప్రచారం చేసుకొని ప్రజా సొమ్ముని ఇవాళ మీరు నీళ్ల పాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రోడ్లు సరిగ్గా లేకుండా ఈ రోజు మీరు ఎక్కడ ఏ ఒక్క రోడ్ అయినా మీరు కనీసం ఒక సింగపూర్ తరహాలోనో ఒక డల్లాస్ తరహాలోనో చేసినరా? ఇవాళ రోడ్స్ టిఆర్ఎస్ టైంలోనే వచ్చాయి. దుర్గం చెరువు ఫ్లైఓవర్, ఫ్లైఓవర్స్ అన్ని కట్టారు, అండర్ పాస్లు కట్టారు. గ్లోబల్ ఎక్స్పాన్షన్ అండి ఇది, గ్లోబల్ ఎక్స్పాన్షన్. నాట్ ఈవెన్ నేషనల్ అండి, దేశం మొత్తం కి వచ్చేస్తుంది. ఈయన చేసింది ఏం లేదు అక్కడ. అది సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, దానికి సెంట్రల్ డివిజన్ ఉంటుంది, సెంట్రల్ అలొకేషన్ ఉంటుంది, సెంట్రల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ హైవేస్ ఇంకా వినేవాళ్ళు ఉంటే హైవే కట్టింది కాశ్మీర్ టు కన్యాకుమారి కట్టింది కూడా మేమే అని చెప్పుకుంటారు. వీళ్ళు అంత దౌర్భాగ్య స్థితిలో దిగిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళు చేసిన గొప్పతనం ఏమి కాదు. వీళ్ళు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో అధికారం లేరు, రాష్ట్రంలో అధికారం లేరు, మీకు ఎందుకు ఓటేయాలి? ఏం లాభం మీకు ఓటేస్తే? అసలు ఈ హైదరాబాద్ ని ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉంచిందో, హైదరాబాద్ ని ఇంత అభివృద్ధి చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఏమీ లేనాడు కూడా ఇంపోర్ట్ చేసుకొని తింటున్న దేశము ఈ రోజు ఎక్స్పోర్ట్ చేస్తున్న స్థాయికి ఎదిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ వల్లనే అని చెప్పి నేను చాలా సుస్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు ఏం చేసినట్టు మరి వీళ్ళు ఏం చేసిరండి? టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ 6.5 ఏళ్ళకి దాదాపు గడుస్తా ఉన్నది. వీళ్ళు ఓన్లీ డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఇంతమంది పనిచేస్తారా అండి? ఇవాళ 17 మంది మంత్రులు, దాదాపుగా 15 మంది ఎంపీలు, వీళ్ళందరూ కలిసి దాదాపు 100 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు.
దుబ్బాకలో మీ పార్టీ కేడర్ అంతా పని చేయలేదు, వాళ్ళు పని చేస్తే చేస్తాం, ఎందుకు చేయం, బాగా చెప్తాం మేము, ఎందుకు చేయదు పని అక్కడ. కానీ ఈ రోజు మీరు పరిపాలన అంతా గాలికి వదిలేసి వచ్చి హైదరాబాద్ లో తిరుగుతారా వీళ్ళంతా? అంటే ఇక పరిపాలన లేదా, 10 రోజులే కదా, 10 రోజులే కదా. 10 రోజులైనా కూడా వచ్చి డామినేటింగ్ ఏందండి? ఇవాళ మీకు పింఛన్లు ఇంకా పచ్చి అబద్ధాలు ఏంటంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, లేకపోతే మీకు పింఛన్లు కట్ అయితే కిలో బియ్యం రాదు, మీకు కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు. ఇవాళ మీరు ఇంకా ఏమేమి ఇచ్చారు? అరే సన్నాసిల్లారా, ఇది కాదురా నాయన, ఒక్కటి చేయాలి మీరు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని డివిజన్ వైజ్ గా ఎక్స్పాన్షన్ చేసి ఈ రోజు నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్లాన్ చేసి వాళ్ళ కుటుంబంలో ఒక ఆసరగా నిలబెట్టాలి. ఒక యువకుడిని, ఓ యువతిని ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే చేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. విజయ్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో అమెజాన్ రావడము లేకపోతే ఇంకా వేరే కంపెనీస్ రావడం వెనుక అందరి పాత్ర ఉంది, అందరి కృషి ఉందని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటారు. ఎందుకంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫస్ట్ అప్పుడు ఐటీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్, చంద్రబాబు నాయుడు కూడా మనం అన్నాం, చంద్రబాబు నాయుడు ఒక్కడే కారణం కాదండి. తర్వాత రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా హైదరాబాద్ గ్రోత్ కంటిన్యూ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ వాజ్పేయి టైంలో అవార్డు చేశారు, రాజశేఖర్ రెడ్డి టైంలో కంప్లీట్ చేశారు. ఇట్లా అందరి కృషి ఉంది, కానీ కేవలం ఈ 6 ఏళ్లలోనే జరిగిందని చెప్పుకోవడం కరెక్టా? అంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఉన్నప్పటికీ అమెజాన్ ఇప్పుడు కొత్తగా వెబ్ సర్వీసెస్ రావడానికి సంబంధించినటువంటి రీజన్ ఏంటంటే, దేశంలో డాటా పాలసీ అనేది భారతదేశానికే లేదు, కేంద్ర ప్రభుత్వానికే లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత ఒక డాటా పాలసీ తీసుకొచ్చింది. ఆ డాటా పాలసీలో దానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏంది, ఏమి కల్పిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి అనుకూలత ఏమి అనేది ఒక పూర్తి స్థాయిలో 2017 లేదా 18 ఆ టైంలో ఒక డాటా పాలసీ తీసుకొచ్చింది. ఆ డాటా పాలసీ ఇంటర్నేషనల్ మొత్తం స్టడీ చేసి ఒక మంచి డాటా పాలసీ తీసుకురావడంతో అమెజాన్ వాళ్ళు దానికి ఇంప్రెస్ అయినటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు డాటా పాలసీ లేదు. ఇప్పుడు త్వరలో 2021 నెక్స్ట్ మంత్ మన తెలంగాణ డాటా పాలసీని తీసుకొని స్టడీ. ఇప్పుడు 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిజంగా చెప్పాలంటే కేటీఆర్ చూసి ఓటేశారు. 99 అప్పుడు సీట్స్ వచ్చాయంటే కేటీఆర్ మీద క్రేజ్ ఉంది యూత్ లో. ఆ క్రేజ్ ఇవాళ ఉందా? అదే క్రేజ్ వ్యక్తి మీద క్రేజా? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా క్రేజ్ ఉంది, ఇవాళ ఆ క్రేజ్ ఉందా? క్రేజీ అనేది హైదరాబాద్ ప్రశాంతత మీద, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కూడా మొత్తం డెవలప్మెంట్ మీద పోయారు. 2 సంవత్సరాల్లో మేము చేసి చూడండి, అందరినీ కలుపుకొని పోయామన్నారు. ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ లో కుట్ర ఇవన్నీ ఒకటి తెలంగాణ యూత్ ఐకాన్ గా మాత్రం కేటీఆర్ గారు ఉన్నారు అనేది వాస్తవం. అది ఏ పార్టీ వాళ్ళైనా ఒప్పుకున్నటువంటి, ఎందుకంటే తెలంగాణ ఫేస్ గా యూత్ గా కనిపిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో చూసుకున్నటువంటి యూత్ కావచ్చు, మిగతా యూత్ కావచ్చు, కేటీఆర్ అనేది తెలంగాణకు ఒక ఫేస్ గా కనిపిస్తున్నది యూత్ లో. అంత క్రేజీ, ఏ రకమైనటువంటి క్రేజీ మీరు చూస్తున్నారు? ఇప్పుడు ఏం లేదు విజయ్ గారు, మీరు అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యూత్ క్రేజీ, యూత్ ఐకాన్ ఏం కాదు. యూత్ కి తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి మీరు ఒక్కటి చెప్పండి. బీయింగ్ అనలిస్ట్ గా ఇవాళ టామ్కామ్ తీసుకొచ్చి కనీసం విదేశాలలో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ టామ్కామ్ ని షట్ డౌన్ చేసేసిండ్రు. ఇవాళ మన దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గచ్చిబౌలిలో 45 ఎకరాల క్యాంపస్ ఉంటే కనీసం అక్కడ ఏం కోర్సెస్ ఇస్తున్నారో చెప్పించలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఏం చూసి కేటీఆర్ కి ఎందుకు కేటీఆర్ కి క్రేజ్ వచ్చింది ఆ రోజు అంటే, తెలంగాణలో అరే మా దగ్గర కూడా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు ఎన్ఆర్ఐ అని చెప్పి ఆ రోజు హైదరాబాద్ లో ఉన్న యువత గానీ, అర్బన్ లో ఉన్న యువత గానీ, రూరల్ లో ఉన్న యువత గానీ ఆ రోజు మేము కూడా ఇంప్రెస్ అయినాం. నేను బీయింగ్ ఎన్ఆర్ఐ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అరే మా దగ్గర కూడా ఒక మంచి సుపరిపాలన అందించే ఒక విజనరీ కనిపిస్తుంది కదా అని చెప్పి ఆయన ఏదైతే ప్రామిసులు చేసి ఏమైతే మోసాలకు దిగినరో ఆ రోజు నిజాలు తెలుసుకున్న నాడు ఆ రోజే మేము డిఫర్ అయినాం. కేటీఆర్ దగ్గర నేను ఐఎమ్ ద విక్టిమ్ అండ్ ఐఎమ్ ద విట్నెస్. ప్రజలు డిసైడ్ చేస్తారు కదండి. రేపు ప్రజలు డిసైడ్ చేసినందుకే దుబ్బాకమన్న రిజల్ట్ వచ్చింది. ప్రజలు డిసైడ్ చేసినందుకే ఈ రోజు డిఫెన్స్ లో పడ్డారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇవాళ కేటీఆర్ నిక్కచ్చిగా ఆయన యూత్ ఐకాన్ కానే కాదు, యువతను మోసం చేసిన ఒక దగుల్బాజీ కేటీఆర్. మీరు ఈ కేటీఆర్ ఎన్కేసుకొస్తున్నారు ఏంది? ఏం చేసిండు ఒక్కటి చెప్పానండి. మీరు స్కిల్ డెవలప్మెంట్ ఏం ఉద్యోగాలు ఇచ్చిండు? వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే ఆరోపణ కాదు, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా నేను దీనికి. ప్రకాష్ రెడ్డి గారు విజయ్ గారు చాలా విషయాలు చెప్పాడు సార్. ప్రకాష్ రెడ్డి గారు, అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే డాటా పాలసీ తెలంగాణకు ఉంది, అందుకని వచ్చిందంటారు విజయ్ గారు.
100% అదే అదే ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఒక్క నిమిషం విజయ్ గారు. దేవేంద్ర రెడ్డి గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు. దేశానికి లేనే లేదు డాటా పాలసీ. ప్రకాష్ రెడ్డి గారు ఆయన డాటా పాలసీ తీసుకురావడం ఆయన రాష్ట్రం కోసం ఏం కాదు, ఆయన స్వార్థం కోసం తెచ్చిన ఆ విషయం తెలుసుకోవాలి మీరు. ఇలా ఓటు బ్యాంక్ ని బైఫర్కేట్ చేసి కులాల వారిగా ఈ రోజు విడగొట్టి తెలంగాణ ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారిని అడిగి వస్తాను మీ దగ్గర. విజయ్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పనండి. ప్రకాష్ రెడ్డి గారు. విజయ్ గారు ఇప్పుడు ఇస్రో ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అక్కడ నుంచి శాటిలైట్స్ పంపిస్తున్నారు. ఇస్రో ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి శాటిలైట్స్ ఆంధ్రప్రదేశ్ పంపిస్తుందా? అదే మీరు ఎంత చోర పూలు పెడుతున్నారండి, కలిలో పెడుతున్నారు. ఒక ఐటీ పాలసీని అంతరిక్షానికి సంబంధించిన ఒక్క నిమిషం అన్నా ఇంత పెద్ద దేశానికి కేంద్ర ప్రభుత్వం ఒక డాటా పాలసీ తయారు చేయాలి కదా. చిన్న రాష్ట్రమైనటువంటి ఒక తెలంగాణ తయారు చేసింది. విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే బెటర్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు లాస్ట్ లో. ప్రకాష్ రెడ్డి గారు. సార్ మన భరత్ గారు, ఇప్పుడు దేశంలో ఒక ఐటీ పాలసీ, ఒక ఫార్మా పాలసీ, ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఒక ఇంకా ఎకనామిక్ పాలసీస్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. కేంద్రం దగ్గర డాటా అనేది అసలు శాటిలైట్ టెక్నాలజీ కేంద్రం దగ్గర లేదు, మా దగ్గరనే ఉంది. ఇట్లా మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? టెక్నాలజీ విజయ్ గారు ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే ఎవరిది రాదు. ఒక్క నిమిషం విజయ్ గారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. సార్ మీరు అసహనంతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఐటీ పాలసీలోనే అన్ని ఉంటాయి. డేటా పాలసీ కూడా ఐటీ పాలసీలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొత్తు కాదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. అరే ఇనంటన్నా ఇనంటే ఒకటి వినండి. ఇప్పుడు అమెజాన్ అరే మరి మళ్ళీ మీరు మాట్లాడితే అయిపోద్దా? అమెజాన్ భారతదేశంలోకి రావడానికి అది కేంద్ర ప్రభుత్వ విధానాలు, అది కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా పక్కన పెడదాం. కేంద్ర విధానాలు కారణం. అరే ఇనయ్యా బాబు, ఇనయ్యా అది మొత్తం ఇనయ్యా. అరే ఇనవయ్యా. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇనే ఓపిక లేదు. విజయ్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరిది రావట్లేదు. విజయ్ గారు మీరు వినడానికి కోసం ఓపిక లేకుంటే మీ కేసీఆర్ కు లేదు, కేటీఆర్ కు లేదు, మీకు లేదు. వినటాలి, ప్రజల మాటలు వినండి కొంచెం. మాట్లాడేది అది వినండి. నేను చెప్పేది మొత్తం అన్న మాట మొత్తం కంప్లీట్. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు చెప్తూ పండి. నేను ఏమంటున్నా అంటే సార్, కేంద్ర విజయ్ గారు మీరు వేరే వాళ్ళు మాట్లాడినట్లేదు. ఇది కరెక్ట్ కాదు. విజయ్ గారు ఒక నిమిషం. మీరు ప్రకాష్ రెడ్డి గారు చెప్పనివ్వండి. చెప్పముందు మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు ఆధారంగానే ఐటీ పాలసీలు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అనేది కేంద్రంలో తప్ప రాష్ట్రంలో లేదు. ఐటీ డేటా పాలసీని కేటీఆర్ కనిపెట్టలేదు. డేటా పాలసీ కానీ ఇంకొక సాఫ్ట్వేర్ పాలసీస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలోనే పనిచేస్తాయి. ఇది కనీసం ఉన్నటువంటి ఈవెన్ మీరు ఎందుకో వ్యాక్సిన్ చేయలేరు అంటే మీరు చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు చేయలేరు. ఈ కామన్ సెన్స్ మన తెలంగాణ ప్రజలు తప్పు చెప్తే తప్పది అనేటువంటి విషయం నేను గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వారు ఇంకో మాట చెప్పాను. అందుకే ఎందుకు చెప్పారంటే, వీరు అహ్మదాబాద్ చూడడానికి సబర్మతి నది దగ్గరికి గొంతు రామ్మోహన్ గారిని కేటీఆర్ గారు ప్రజల పైసలు ఖర్చు పెట్టాడు వచ్చారు. మేమేం చేసినాం సబర్మతి దగ్గర అనేది 2వ పాయింట్. 3వ పాయింట్ అంటే మీరు దేవేంద్ర గారు చెప్పారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు చేసినటువంటి అన్నిటి కూడా మేము 60 ఏళ్ళు చెప్పమన్నారు. అసలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు మాత్రం. నెంబర్ 2. నెంబర్ 3. నెంబర్ 4 యొక్క విషయం చెప్పదలుచుకున్నా. వీళ్ళు కేసీఆర్ టిఆర్ఎస్ మున్సిపల్ మేయర్ కాకముందు హైదరాబాద్ 1,500 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ డిపాజిట్లు ఉండే సార్. ఈ రోజు 6,000 కోట్ల రూపాయలు అప్పైనాయి. డిపాజిట్లు కరిగిపోయినాయి, పైన అప్పయింది. ఇవి వీళ్ళు చేసిన నిర్వాహకం జిహెచ్ఎంసీ. మేము జిహెచ్ఎంసీ అభివృద్ధి అడుగుతున్నాం కదా. మీరు ఐటీలు బీటీలు సిటీలు కాదు. నేను అడుగుతున్నా, మీరు 6,000 కోట్ల 1,500 కోట్ల డిపాజిట్లు కరిగిపోగా మీరు 6,000 కోట్ల అప్పు ఎందుకు చేశారు? హైదరాబాద్ ప్రజలకు అప్పిస్తున్నారు.
తెలంగాణను అప్పుడపాలు చేశారు, హైదరాబాద్ GHMC ను కూడా అప్పుడపాలు చేశారు. మీరు GHMC ఎజెండాగా ముందుకు పోదామంటే మేము ఒక్కొక్క పాయింట్ మీద ఏ చోరస్థలం చర్చకు రెడీ, అది KTR తోనా KCR తోనా ఎవరితోనా రెడీ. మీ అప్పుడపాలు చేసింది కానీ, మీ అభివృద్ధి కానీ, మీ యొక్క నియంత్రణ కానీ, మీ యొక్క పాలసీస్ దేని మీద చర్చ పెట్టాం. అది అంబర్పేట చౌరస్తాలు కావచ్చు, అమీర్పేట చౌరస్తాలు కావచ్చు, లేకపోతే మాదాపూర్ చౌరస్తాలు వచ్చింది, ఎక్కడికైనా రండి, ఒక్కొక్క మీద మాట్లాడతాం. కానీ మీరు హైదరాబాద్ లో వ్యాక్సిన్ మేమే కనపడి మీకు తెలుసు ఏమంటారు, మన దీనప్పుడు కరోనా జరుగుతున్నప్పుడు హైదరాబాద్ వ్యాక్సిన్ ఇస్తుంది అన్నాడు. హైదరాబాద్ వ్యాక్సిన్ ఇస్తుందా? ఇచ్చిందా? అదే ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ మీ పాలసీ వాళ్ళు వచ్చిందా? మీ భారత్ బయోటెక్స్ లేకపోతే ఇంకో వ్యాక్సిన్ కంపెనీ మీ పాలసీ వాళ్ళు వచ్చిందా? కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటుంది వాళ్ళ పాలసీ ద్వారా వస్తుంది. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇక మొత్తం నేను హిమాలయ పర్వతాలను నేను కనిపెట్టినా, హిమాలయ పర్వతం నేను తయారు చేసినానని మాట్లాడితే ఇదేమో తోలు తుపాకి పిట్టలతో మాటలు కాకపోతే ఇది నేను కట్టి తుపాకి పట్టుకొని వాకి చైనాతో యుద్ధంలో పడపడ కాల్ చేసిన 1000 మందిని అని చెప్పుకుంటే అదని అర్థం ఉందా? ఐఎమ్ సారీ టు విజయ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ నాట్ అంటారు. దేవేంద్ర గారు కన్క్లూడ్ లాస్ట్ 1 minute. దేవేంద్ర ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి. దేవేంద్ర గారు KTR KCR బాటంగా ప్రెస్ మీట్ పెట్టి ముందు హైదరాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు ఇంటింటికి నీరు రాలేదు. ఇయాటి వరకు ఇంకా ట్యాంకర్లు నయ్యం మొన్న లక్కీ ఆ కరోనా వచ్చినందుకు ఇవాళ కనీసం గ్రౌండ్ వాటర్ అట్లా స్టేబుల్ అయ్యి మొన్న సస్టైన్ అయినరు. లేకపోతే ఇవాళ నీళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఇవాళ 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ మీద ఖర్చు పెట్టి ఈ రోజు వరకు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వలేదు, రూరల్లో ఇవ్వలేదు, హైదరాబాద్లో ఇవ్వలేదు. తర్వాత ఇవాళ ట్యాంక్ బండ్ అద్భుతంగా కొబ్బరి నీళ్ళతో నింపిస్తాము, కొబ్బరి నీళ్ళ లాగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికి అది జరగలేదు. 270 కిలోమీటర్ల మూసిని ఎక్స్పాన్షన్ ని అద్భుతంగా చేసి దాని పక్కన హార్మోనియాలు నిర్మిస్తామని చెప్పారు, అది చేయలేదు. ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిన తీరు ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో నాయకులు హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు అని చెప్పి చాలా మంది ఏం చేసిండ్రు, ఆ రోజు ఎందుకు ఓట్లు వేసిండ్రు అందుకనం అంటే మన పరిపాలన మన నాయకులు చేస్తే కనీసం మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చేసిండ్రు. విజయ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికైతే ఇవాళ నామినేషన్ విడ్రాయల్ కి చివరి రోజు. ఇవాళతో ఎంతమంది క్యాండిడేట్స్ ఏ వార్డుల్లో ఏ డివిజన్లో బరిలో ఉంటారన్నది స్పష్టమవుతుంది. అట్లాగే ఇవాళ KTR రోడ్ షోస్ ఉన్నాయి. ఇటు బీజేపీ కూడా ప్రకాష్ జవదేకర్ వస్తున్నారు, కేంద్ర మంత్రి ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.